గుండెల మీద చెయ్యి వేసుకుని వైసీపీ సోషల్ మీడియాలో మహిళల మీద ఎలాంటి ట్రోల్స్ జరగట్లేదు. ఇది వైసీపీ చెప్పే మాట. అలాగే బ్లాక్ డేగా ప్రకటించేస్తున్నాం. సంతోషం. అయ్యా, గుండెల మీద చెయ్యి కాదు నాయన, మీరు పెట్టుకోవాల్సింది కళ్ళద్దాలు పెట్టుకోండి. భూతద్దాలు లాంటివి పెట్టుకుని మీ వైసీపీ సోషల్ మీడియా మొత్తం ఎతకండి. మొత్తం ట్రోల్స్ ఏ ఉంటాయి. ఎక్కడా కూడా ఒక్క మహిళనైనా తెలుగుదేశానికి సంబంధించి జనసేనకు సంబంధించి ఎక్కడైనా ఒక్క మహిళ సామాన్యంగా ప్రశ్నిస్తున్నట్టుంటే నీకు పూలమాలేసి సత్కరిస్తాను రా అయ్యా, లేదంటే మాత్రం చెప్పు తెగేదాకా కొడతాను మిమ్మల్ని. వైసీపీ సోషల్ మీడియా మొత్తం ప్రతిరోజు టీడీపీకి సంబంధించిన మహిళల్ని వ్యవస్థల్ని చేసి మాట్లాడుతుంది. వ్యవస్థల్ని చేసి ఎవరెవరితోనో అతి భయంకరంగా ఈ చెప్పడానికి కూడా రానటువంటి భయంకరమైన ట్రోల్స్ చేస్తున్నా సరే మేము గుండెను బండరాయి చేసుకుని వర్క్ చేస్తున్నాం. కేవలం రాష్ట్రంలో సమస్యలు ఉన్నాయి, రాష్ట్రంలో మా మహిళలకు రక్షణ లేదు, అది ఒక తెలుగుదేశం వల్ల మాత్రమే అవుతుందని చెప్పి మేము బయటకు వచ్చి మాట్లాడుతున్నాం. అంతే తప్ప సిగ్గు లేకుండా మేమేమో ఇడిచేసి కాదు. మాకు ఆత్మాభిమానాలు ఉన్నాయి. తెలుగుదేశం జనసేన మహిళలకు కూడా ఆత్మాభిమానాలతోనే బతుకుతున్నాం. మేము విడిచేసి రాట్లా. మీ ఇష్టం వచ్చినట్టు ట్రోల్స్ చేసినా మేము కూడా ఆత్మహత్యలు చేసుకుని సావాలి. మరి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు చేయించేశారా? నోరుందా? నోరా తాడిపట్లరా మాకు అర్థం కావట్లా. మీరు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ప్రతిరోజు ప్రతి నిత్య అత్యాచారాలు, హత్యలు, అదే విధంగా బెదిరింపులు, ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళని బట్టలు లేకుండా వీడియోలు తీసి బెదిరించడం, వాళ్ళ ఉద్యోగాలు పీకేయడం చేస్తుంటే ఆ మహిళలకి అండగా నిలబడుతుంది కూడా ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారే. ముఖ్యంగా నారా లోకేష్ గారు ఎక్కడ ఏ మహిళకి ఏం జరిగినా సరే వెంటనే స్పందించి ఆ మహిళకు అండగా నిలబడుతూ ఎంతమంది ఆడబిడ్డల్ని చదివిస్తున్నారు. మీరు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఎంతమంది ఆడబిడ్డలకి ఆర్థిక సహాయం చేసి ఆదుకుంటున్నారు, ఎంతమంది ఆడబిడ్డలకి హాస్పిటలైజ్ అయితే వాళ్ళని చూపిస్తున్నారు, ఎంతమంది ఆడబిడ్డలకు అండగా నిలబడ్డారు. సిగ్గుందా? ఒక అధికారంలో ఉండి మీరు మహిళల మీద అతి దారుణంగా అత్యాచారాలు, హత్యలు చేస్తున్నా సరే వెకిలి నవ్వులు నవ్వే మీకు పనిగట్టుకుని 5 రూపాయలు ఇచ్చి ట్రోల్స్ చేయించే మీరు ఈరోజు గుండెల మీద చేసుకుని చెప్పేస్తున్నాం అని అంటే చెప్పు తెగేదాకా కొట్టాలనిపిస్తుంది. గుండెల మీద కాదు చేసుకోవాల్సింది. భూతద్దాలు పెట్టుకుని చూచావండి. మీ సోషల్ మీడియా మొత్తం తెలుగుదేశానికి సంబంధించిన ఈ మార్ఫింగ్ ఫోటోలతో అతి భయంకరంగా కనబడకపోతే అప్పుడు అడుగు. సిగ్గుండాలి ఈ మాటలు మాట్లాడడానికి.